ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటంటే ఇప్పుడు సాయిబాబా, మహావతార్ బాబా వీళ్ళందరూ క్రియాయోగా అని చేస్తారు చూడండి. అన్ని బంధనాలు చేసి ఒక సిస్టమ్ ఉంటుంది. మార్నింగ్ 1 hour, సాయంత్రం 1 hour చేయాలంటారు. బంధనాలతో చేస్తారు. అది అన్నీ బంధించాలి మీరు, ముక్కు, నోరు, చెవులు. నేను అది కూడా చేశాను, అది కూడా నేర్చుకున్నాను. సో అన్నీ బంధించాలి. నేను ఎప్పుడైతే గీత నేను కంప్లీట్గా నేర్చుకున్నా. నేను భగవద్గీత కాదు, రామాయణం కాదు, అన్నీ చదివినప్పుడు నాకు ఏమేమి అర్థం కాలేదో రాసుకుని ఒక గురువుని అడిగి అన్ని డీటెయిల్డ్గా నేర్చుకున్నా. సో ఎప్పుడైతే నేను క్రియాయోగా చేస్తే నాకు అర్థమైపోయింది, ఓకే ఇది ఆత్మ సాక్షాత్కారం పొందే విధానము అని. ఇది నేను కాదు, నాకు ఇది పట్టుకోను నేను. ఎందుకంటే మీకు అందులో నాలెడ్జ్ ఉండాలి. చాలా మంది ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళకి తెలీదు అది ఆత్మ సాక్షాత్కారము పరమపదానికి అది కాదని. ఇదొక స్టేజ్. ఇది ఇష్టమై ఇది పోతే పోనీయచ్చు. ఎందుకంటే కొంతమందికి మనలో ఆత్మ పెరుగుదల ఉండాలి అంటే ఈ మాస్టర్స్ అవసరం. భూమి మీద ఉండాలి వాళ్ళు. సో భూమిని వాళ్ళు సమతుల్యం చేస్తారు, మనలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతారు, మన కాన్షియస్ని పెంచుతారు వాళ్ళు. అది నాకు అది కాదు, నాకు పరమపదం కావాలి. సో అందుకని నేను అది మానేశాను. అంటే ఒక్కసారి నేర్పేగానే నాకు అర్థమైపోయింది, మానేశాను. సో నాతో పాటు వచ్చిన వాళ్ళు నేర్చుకుంటే కూడా నేను అది చెప్పాను. ఇగో ఈ అధ్యాయంలో 16వ అధ్యాయంలో ఇది ఉంది గీతాలో, ఇది చూడండి, ఈ స్టేజ్కి మీరు పోతారు అది చేస్తే. మనం చేసింది అదే. అంటే ఫస్ట్ వాళ్ళు నమ్మలే కానీ విన్నాక అర్థమైంది వాళ్ళకి. అయితే మీకు అది ఇష్టమైతే చేసుకోండి, కానీ జ్ఞానంతో చేసుకోండి. సో అయితే అది అలాగే గీతాలో 3 మనకు చెప్పారు. ఒకటేమో ఆత్మసాక్షాత్కారం చెప్పారు, రెండవదేమో మనము మళ్ళీ మళ్ళీ భోగ జీవితంలో పుడుతూ అందులో ఉండడం చెప్పారు. అంటే ఎవరైతే సాధన చేసిన వాళ్ళ యొక్క మనము ఏది అడిగితే అది వస్తుంది కదా సాధన చేశాక, అల్టిమేట్ పొజిషన్. అయితే రెండవదేమో మనము మళ్ళీ మళ్ళీ భోగ జీవితాన్ని పుడుతూ ఉండడం. అయితే వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ 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 పుడుతూ ఇంక మనకు బోర్ కొడుతుంది ఒక పాయింట్లో. ఇప్పుడు స్వీట్ షాప్లో తిని స్వీట్లు అంటే ఇష్టం ఉన్నవాడికి కూడా విరక్తి వస్తుంది కదా, ఇక ఇది భోగ జీవితం వద్దులే అని. మూడోది పరమపదం, ఏది మన మోక్షం అంట. నా టార్గెట్ మోక్షం, నన్ను పట్టుకున్న వాళ్ళందరినీ నా టార్గెట్ మోక్షం. ఇవన్నీ కూడా నాకు మోక్షం కిందే అనుకుంటా నేను. సరే కొంతమంది ఎవరైనా కాదు నేను ఇక్కడే ఉండి చెయ్యాలి, హనుమంతుడు ఈయనే ఉన్నాడు అని. సరే నీకు ఈ క్రియాయోగం చేస్తే వస్తుంది, కానీ నేను కాదు దానికి డైరెక్షన్. క్రియాయోగం చెప్పే వాళ్ళు ఉన్నారు, మీరు అటు వెళ్ళండి. కాకపోతే మీకు ఏమైనా ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను క్వశ్చన్స్ అడిగితే అడగండి, కానీ నాది అల్టిమేట్ గోల్ అది. అందుకే నేను వేటు మోక్షాన్ని పెట్టా. నాకు అది ఎన్నిసార్లు అడిగినా నాకు అదే వచ్చింది. నువ్వు ఆ పేరే పెట్టు, నువ్వు అదే, నిన్ను పట్టుకున్న వాళ్ళకు మోక్షం వస్తుంది, నువ్వు అదే పెట్టు అని వచ్చింది. సో మొన్న అయోధ్యకి వెళ్తే కూడా కరెక్ట్ మేము వెళ్ళినప్పుడు అది హారతి టైం. మనం 5 నిమిషాలు ముందు వెళ్ళినా మిస్ అవుతాము. అది కరెక్ట్ ఆ హారతికి క్లోజ్ చేస్తారు చూడండి కర్టెన్, అప్పుడు వచ్చిన వాళ్ళనే ఉంచుతారు. అంటే మేము కొద్ది విఐపి దర్శనానికి వెళ్ళాము, అయినా కూడా మేము వెళ్ళగానే అది క్లోజ్ చేశారు. సో మమ్మల్ని ఉంచారు. లేకపోతే ఒక 5 minutes ముందు వెళ్తే అది అయిపోయింది కదా వెళ్దాం అనేవాళ్ళు. సో 30 minutes 5 రకాల ఇన్స్ట్రుమెంట్తోని హారతి ఇచ్చారు. ఇంకా మనం ఎంత వైబ్రేషన్స్ పెరుగుతాయి చెప్పండి. అయితే అప్పుడు నేను అడిగాను అనమాట, నాకేమన్నా మెసేజ్ ఇస్తే ఇవ్వండి, నేనున్నది సేవకి, నాలో సేవకి కూడా నాలో శక్తిని పెంచండి. నేను అదొకటే అడితే ఎక్కడికి వెళ్ళిన శక్తి పెంచమంట. నన్ను ఈవెన్ వాళ్ళు మీ పేరేంటి గోత్రం అంటే కూడా నేను రామానుజ గోత్రం అంట, రామానుజ శిష్యురాలు అంట. నేను వెళ్ళినట్టు భగవంతుడు తెలీదు, ఆయన నా కోసం కావాలి అంటూ నేను అడగడానికి ఏముంది, లేదు ఇప్పుడు ఏమి, నాకు అందరి కోసం అడగాలి నేను. సో అందుకని నేను అదంట అన్నాక అడిగాను అనమాట, నాలో ఇంకా శక్తిని పెంచు, నేను మొత్తం ప్రపంచం అంతా చెప్పగలగా, నాకున్న జ్ఞానాన్ని అందరిలో పరివర్తన తేవాలి. సో అదే అడుగుతా. అప్పుడు నాకు అందులో కంప్లీట్గా ఆ యొక్క సౌండ్స్లో టోటల్గా నేను అసలు నన్ను నేను బాడీ అక్కడ నించుందని నాకు తెలియదు. సో అందులో శంఖంలోంచి ఒకటి వచ్చిందనమాట. సో నిన్ను పట్టుకున్న వాళ్ళకి మోక్షాన్ని నేను ప్రసాదిస్తా అని, రాముడు కదా ఉంది ముందు అన్నాడు.
అనగానే ఇంక నాకు అయిపోయింది అది. సర్లే ఇంకా నేను ఇంకా ఏది అడగాల్సిన పని లేదు నాకు. నా వర్క్ నేను ఫోకస్గా చేసుకుంటే చాలు. నాది అంటే నా ముందుకు వచ్చిన వాళ్ళకి నేను నేర్పిస్తాను. ఇప్పుడు ఓసారి అయ్యో మేడం ఈరోజు ఎక్కువ మంది జాయిన్ కానీ అంటే ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీకి ప్రతి ఒక్కరు మ్యాచ్ అవ్వరు. మనం పెరిగిన కొద్దీ మన జూమ్లో నెంబర్స్ తగ్గుతారు. అది నేను రియలైజ్ అయ్యా. మొదట్లో ఉన్నంత లేదు ఇప్పుడు నాకు. నా ఫ్రీక్వెన్సీ పెరిగిన కొద్దీ అందరూ మ్యాచ్ అవ్వరు. అలాగే నా పక్కన వాళ్ళు వేరే వాళ్ళ ఫ్రీక్వెన్సీ నాకు టీచ్ చేసే వాళ్ళు కూడా పెరిగితే నేను వాళ్ళతో ఉండను, లేకపోతే నాది పెరిగినా వాళ్ళు నాతో ఉండరు. సో అది యూనివర్స్ డిసైడ్ చేస్తుంది. సడన్గా మనకి ఏదో ఇష్యూ వచ్చి వాళ్ళు పక్కకు అయ్యారు అనుకోండి, మనం అయ్యో నేను ఇది ఎందుకన్నా అది ఎందుకన్నా అవసరం లేదు. అది యూనివర్స్ డిసైడ్ చేసింది. లెట్ ఇట్ హ్యాపెన్ న్యాచురల్లీ, లెట్ ఇట్ గో అంటాను నేను. మీరు మనం ఏమీ అవసరం లేదు. మనకి ఎవరైతే జ్ఞానాన్ని తీసుకోవాలో, ఎవరికైతే నేను కావాలో వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఒక్కరు విన్నా పర్వాలేదు, మనం చెప్పాలి. ఒక్కరైనా 10 మంది అయినా 1000 మంది అయినా మనకు ఈగో ఇంక్రీజ్ కావాల్సిన అవసరం లేదు, ఫీల్ కావాల్సి అయ్యో అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. సో అలాగే మీరు ఇప్పుడు 6th డైమెన్షన్ నుంచి ఈ 7th 8th 9th అంతా గురువులే. వాళ్ళకి ఏం కర్మలు ఉండవు, కాకపోతే డిజైన్ చేసుకుంటారు వాళ్ళ లైఫ్. ఇప్పుడు నాకేమొచ్చిందంటే నేను 500 సంవత్సరాలు ఈ పాము లోకంలో నాగలోకంలో వెళ్ళి జ్ఞానాన్ని తీసుకొని వచ్చానట టీచ్ చేయడానికని. అది వచ్చింది నాకు. అయితే నాకు కొన్ని క్లాసెస్లో ఇంత ఇదిగా చెప్తున్నాను, నాకు ఈ జ్ఞానం ఎక్కడదని బిగినింగ్లో అడిగా. అప్పుడు ఒక తరాజు లాగా ఉండింది 4. అందులో ఒక దాంట్లో ఎవరున్నారు, కృష్ణుడు ఉన్నాడు. ఒక దాంట్లో భక్త కన్నప్ప, ఒక దాంట్లో భక్త ప్రహ్లాదుడు, ఒక దాంట్లో పాములు ఉన్నాయి. సో నువ్వు నీ జన్మల్లో మాతో ఉన్నావు. కృష్ణుడు అన్నాడు నువ్వు నాతో ఉండి జ్ఞానం తీసుకున్నావు. భక్త ప్రహ్లాదుడు అన్నాడు నేను నీకు జ్ఞానాన్ని ఇచ్చాను అన్నాడు. భక్త కన్నప్ప అన్నాడు మన ఇద్దరం కలిసి జ్ఞానాన్ని ఆర్జించామన్నాడు. పాములు అన్నాయి నువ్వు మా లోకానికి వచ్చి నువ్వు 500 సంవత్సరాలు ఉన్నావు మాతో, జ్ఞానాన్ని తీసుకున్నావు అన్నారు. అదొక బ్లింక్ లాగా వచ్చిందనమాట ఆ డ్రీమ్. సో అప్పుడు అనుకున్నాను వామ్మో ఇంత స్టోరీ ఉందా బర్త్కి అని. అప్పుడు నెక్స్ట్ ఏం అడిగా అంటే మరి నేను ఇవన్నీ నాకేది లేక వస్తే, మరి ఆ డైమెన్షన్ నుంచి వస్తే మరి నాకు ఎందుకు ఇన్ని అంటే వాట్ ఎవర్ చిన్నప్పటి నాకు 11 years పిల్లలు పుట్టలేదో ఏదో ఒకటి ఉంటాయి కదా సార్. సో అవన్నీ ఎందుకు వచ్చాయని అడిగితేనే జ్ఞానం ఉండాలి కదా, ఇంత సమయం కూడా సంవత్సరాల తర్వాత. చిన్నప్పటి నుంచి కూడా అమితమైన భక్తి, నాకు విశ్వాసము, నాకేదంటే అది అవుతుంది. సో అది నాకు తెలుసు. ఇప్పుడు మా అమ్మ కూడా పెంచడం డిఫరెంట్గా పెంచింది మమ్మల్ని. ఇప్పుడు చూడండి మేము అను సిస్టర్స్ మీ అంటే అప్పట్లో సంచలనం ఉండింది రైట్. ఇది 80s లో. అప్పుడు ఎవరు కూడా ఉమెన్ బయటకు వచ్చి చేయలే. మనం ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేసినాము, వెళ్ళి వేరే సిటీస్లో కూడా అక్కేళ్ళు వెళ్ళి చేసేవాళ్ళు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే అలాంటి తల్లి తండ్రి వాళ్ళు అసలు నాన్నగారు ఎప్పుడు హరే రామ హరే కృష్ణ కంటిన్యూస్గా మంత్రం ఉంటుంది కదా, కృష్ణ కృష్ణ హరే హరే, అది కంటిన్యూస్గా మాతో అనిపించేవారు హోల్ డే. ఈవెన్ వివేకానంద బుక్స్ చాలా పిచ్చి నాన్నకి. వివేకానంద బుక్స్ మాతో నాకు మొత్తం ప్రావర్బ్స్ వచ్చావి. ఒక 100-200 నేర్పించారు మాకు చిన్నగా ఉన్నప్పుడు. అంటే అమ్మనేమో కంటిన్యూస్గా అమ్మ ఏ పని చేస్తే మాకు అది నేర్పించేది. పొద్దున్న లేవగానే ముగ్గులు పెట్టాలి, అట్లా మాకు అందరికి సిస్టమేటిక్గా వర్క్ ఉండేది. లేవగానే ముగ్గులు పెట్టాలి, పాలు తేవాలి, దేవుడి దగ్గర రెడీ పెట్టాలి, ఒక సిస్టర్ బ్రేక్ఫాస్ట్కి రెడీ పెట్టాలి, ఒక చేసేయాలి, ఒక సిస్టర్ బెడ్స్ ఫ్లవర్ అరేంజ్మెంట్, అట్లా అంతా మా నలుగురికి 4 వర్క్స్ ఉండేవి. అట్లాగే మా పిల్లల్ని పెంచాలి. సో అలాంటి ఫ్యామిలీలో మనం పుట్టాము అంటేనే మనం అది ఎన్నుకొని వచ్చాం కదా. సో సరే ఈ కష్టాలు ఎందుకు వచ్చాయని అడిగాను. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు, మరి ఇది ఎందుకుంది అడిగాను నేను. అడిగితే వాళ్ళు అన్నారు నీకు ఏ ప్రాబ్లం లేకపోతే నువ్వు ఇప్పుడు ఒక గురువు సంసారంలో లేరు, మనం వెళ్ళి సంసారం అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, నవ్వు ఊరుకుంటారు, ఎందుకంటే వాళ్ళు అనుభవించలేదు దాన్ని. అందుకని నువ్వు అనుభవము, నీ అనుభవం కోసమని ఇవన్నీ తెచ్చుకున్నావు, నీ కర్మలు కాదు, అనుభవమే జ్ఞానం. సో నువ్వు ఎక్కడెక్కడ అనుభవం పొంది జ్ఞానాన్ని పొందావో అది మటుకే అది నేర్పిస్తే చాలు నువ్వు. సో నువ్వు ఆ జ్ఞానము ఈ జన్మలో రావాలి అని నా అన్ని సింపుల్గా ఉండినాయి, పెద్ద కాదు కానీ ఆ సింపుల్ కూడా నేను ఎట్లా బయటకు వచ్చాను అని సింపుల్గా బయటపడ్డాను నేను. ఎందుకంటే అంతకుముందు ఉన్న జ్ఞానం హెల్ప్ చేసిందేమో నాకు. సో ఎలా బయటపడ్డావు నువ్వు, ఎలా చేసావు అన్నది ఇప్పుడు నాకు మతిమరుపు అన్నా కదా, మతిమరుపు నుంచి కూడా బయటపడ్డా కదా. సో అట్లా నువ్వు ఎలా బయటపడ్డావు అది నువ్వు నేర్పియడానికి వచ్చావు. మరి ఉమెన్ ఎందుకు వచ్చా, నాకు ఉమెన్ అయితే స్వాతంత్రం ఉండదు ఎక్కువ తిరగడానికి, మెన్నుకున్నంత ఉండదు కదా సార్, ఉండదు.
మరి ఉమెన్ ఎందుకు వచ్చా అంటే ఉమెన్ అయితేనే ఉమెన్ దగ్గరికి వస్తారు, నువ్వు ఉమెన్ ఉద్ధరించడానికి వచ్చావు. ఇప్పుడు వాళ్ళ చైతన్యం ఇంప్రూవ్ అవుతే పిల్లల చైతన్యం ఇంప్రూవ్ అవుతుంది. ఒక తల్లే కదా పిల్లలకి ఎనర్జీ ఇచ్చేది. సో నువ్వు నీ మిషన్ అదే, నువ్వు దాని మీద ఫోకస్ చేసి ముందుకెళ్ళు. సో అందుకని నాకు ఎక్కువ ఉమెన్ వస్తారు.